మెదక్ పార్లమెంటు సభ్యులు రఘునందనరావు బీసీల ఓట్లను ఉపయోగించుకొని గెలిచి బీసీలకు అన్యాయం చేసిన బీసీ ద్రోహి మెదక్ ఎంపీ రఘునందనరావు అని రానున్న రోజుల్లో మెదక్లో బీసీలంటే ఏంటో ఎంపీ రఘునందనరావుకు చూపిస్తామని తెలంగాణ రాష్ట్ర ముద్రాజ్ సేవా సమితి వ్యవస్థాపక పిట్టల సంతోష్ ముద్రాజ్ హెచ్చరించారు. ఆదివారం కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలో బీసీ బిడ్డ నీలం కవిత మధు ముద్రాజ్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థికి రఘునందనరావు ఎక్స్ అఫీషియో ఓటును వెయ్యకపోగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డితో కలిసి ఒకే కారులో వెళ్లి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఓటు వేయడం సిగ్గుచేటన్నారు. బీసీల ఓట్లను తమ ఎన్నికల్లో వినియోగించుకున్న బీసీలకు ద్రోహం చేశారని మండిపడ్డారు. బీసీల ఓట్లను వినియోగించుకొని గద్దెనెక్కి వారి పార్టీ విధానానికి వ్యతిరేకంగా వారి అధ్యక్షులు చెప్తున్న ప్రకటనలకు విరుద్ధంగా రఘునందనరావు ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ చీకటి ఒప్పందం ఈ సంఘటనతో బయటపడిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. రీసెంట్గా జరిగిన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గము ఇస్నాపూర్ మున్సిపల్ పరిధికి సంబంధించిన మన నీలం కవిత మధుగారులకు ఆల్రెడీ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కూడా మన మెదక్ ఎంపీ రఘునందనరావు గారు తన ఎక్స్ అఫీషియో ఓటును తమకు వెయ్యకుండా అలాగే ఆ పటాన్చెరుకు సంబంధించిన నియోజకవర్గ ఎమ్మెల్యే మన గడ్డం మైపాల్ రెడ్డితో కలిసి ఒకే కారులో ఇద్దరు వచ్చి పార్టీలకు అతీతంగా తన పార్టీకి అతీతంగా విరుద్ధంగా వేరే వారికి తన ఓటును వేసి మా ముదిరాజు ఆడబిడ్డనకు అన్యాయం చేయడం జరిగింది. తాను ప్రతి ఎలక్షన్లో మా బీసీల ఓట్లు మరియు మా ముదిరాజు ఓట్లను వాడుకొని ఈరోజు ఒక గద్దెనెక్కిన తర్వాత మా బీసీలను మా ముదిరాజులను వెన్నుపోటు పోయడం జరుగుతుంది. సో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రఘునందనరావు గారు ఖబర్దార్, మీరు ప్రతి ఎలక్షన్లో మీరు ఎక్కడ చేసినా మీ నియోజకవర్గం సంబంధించిన మీరు ఎక్కడ చేసినా కానీ ప్రతి ఇంటింటికి ప్రతి గడప గడపకు మా ముదిరాజులు వస్తాం. ఏ రకంగా మీకు మా పవర్ ఏంటో మా ముదిరాజుల శక్తి ఏంటో మేము చూపిస్తాం, బరాబర్ చూపిస్తాం. మీ రాజకీయ భవిష్యత్తు కోసం మా ముదిరాజు సంబంధించిన వాళ్ళని రాజకీయంగా భవిష్యత్తు లేకుండా ఎదగనేయకుండా చేయడం జరుగుతుంది. సో మీరు ఇద్దరు రాజకీయ శత్రువులు. ఈమెను ఓడగొట్టడానికి రాజకీయంగా మీరు ఇద్దరు మిత్రులై ఒకే కారులో వచ్చి ఓటు వేసి మా ఆడబిడ్డను మా ముదిరాజు ఆడబిడ్డను ఎక్స్ అఫీషియో ఓటును వేరే పార్టీకి వేసి ఆమెను ఓడగొట్టడం జరిగింది. దీన్ని యావత్ తెలంగాణ ముదిరాజు ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు.